మనిషి మందం స్కిన్ మందమే. నేను ఎవ్వరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే పడుకుని ఉంటారు కదా, మామూలుగా ఇప్పుడు మీరు ఫోన్ చేసి నేను పడుకుని ఉన్నా అనుకో, మీరు ఏమంటారు? జనరల్ ఏమంటారు, ఏం ఫీల్ అవుతారు? మీరు ఫోన్ చేసినప్పుడు నేను పడుకుని ఉన్నాను, సో అంజలి ఏమని ఫీల్ అవుతుంది? ఏమండి నిద్రపోయారా, డిస్టర్బ్ చేశానా, ఏమనుకోకండి. సారీ అండి, సారీ. నేను అంజలి నేను ఫోన్ చేశాను, మీరు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా? డిస్టర్బ్ అయినా నాకు పర్లేదే. ఇది కదా, ఇది డిస్టర్బ్ అయ్యానా మళ్ళీ ఇంకోసారి ఇలాగే డిస్టర్బ్ చేస్తానే. చీ నువ్వు. అవును, బై ఫ్రెండ్స్ అంతే. ఇన్ ఎవ్రీథింగ్ ఐ విల్ ఎంజాయ్, ఇన్ ఎవ్రీథింగ్. నేను నా మీద నేను ఈవెన్ ఈ జోక్ కూడా వేసుకుంటా. యమా నువ్వు కానీ వస్తే ఒక్క నిమిషం ఆగు, రొయ్యల కర్ర తినేస్తాను, ఆ తర్వాత బోబా టీ తీసుకుందాం, 2 తీసుకుంటా, మీరు నేను తాగుతూ వెళ్దాం, హ్యాపీ జర్నీ. అంతేనా? అంతే, అస్సలు టెన్షనే లేదు. అసలు ఎందుకు టెన్షన్? ఎవరికైనా రిటర్న్ టికెట్ ఎప్పుడో రాసే ఉంటుందిగా, ఊరికే పరిగెడతా ఉంటాం. టికెట్ వస్తుందని కూడా తెలియదు మనకి, ట్రిప్ దగ్గరలో ఉందని కూడా తెలియదు, పరిగెడతా ఉంటాం అటు ఇటు ఇటు అటు. అవును. ఐ బిలీవ్ డెస్టినీ. బీ హ్యాపీ ఎవ్రీ మినిట్ అబ్బా, ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఆనందంగా ఉంటే అసలు నాకు నేను ఫస్ట్ నేను హ్యాపీగా లేకపోతే నన్ను నేను చూసుకోలేను, మొఖం చీ యాబ్రస్ మొహం అనుకుంటా. సో ఆల్వేస్ నాకు నేను హ్యాపీగా ఉంటాను, నాకు ఇష్టం. ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ టు సీ పీపుల్ హ్యాపీ. ట్రూ. కానీ దాని ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను అంజలి అంటున్నా నేను. మీరు రండి, ఎవరు ఇలా అన్నది లేదబ్బా. మీరు రండి, మా ఇంటికి తీసుకెళ్తా, మీ ఇంట్లో చూడండి, ఇలా పాయింట్అవుట్ చేయండి, అటువైపు ఏముంటే అది మీదే, బాల్కనీలోకి తీసుకెళ్తా, రోడ్డు పైన మీరు చూపించండి, ఇలా బాల్కనీ వైపు చూపించండి, బాల్కనీ నుంచి ఏది కావాలి అది మీదే. అదే అంటే కమాన్ కనిపిస్తుంది, హైట్ ఆఫ్ కమాన్ అది మీదే. అదే కదా, అదే హైవే రోడ్లు, వెళ్ళే బళ్ళు అన్నీ నావే. అవును కదా. అవును. కానీ ఇంత హ్యాపీగా ఉండాలన్నా, మన కనీస అవసరాలు తీరాలన్నా మనకి కొంత డబ్బు కావాలి కదా. విటమిన్ ఎమ్ లేకపోతే అలా, అది లేకపోతే సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? మన అవసరాల కోసం అన్నా అంతవరకు సంపాదించుకున్నాక ఐఎమ్ హ్యాపీ. యూజువలీ ఐఎమ్ హ్యాపీ విత్ బేసిక్ ఉండాలి. ఒకవేళ మనకి ఏదైనా షోస్ లేవు ఇది లేదు అనుకున్నప్పుడు కూడా ఉండాలి బ్యాకప్ ఉంచుకొని. నేను అతిగా స్పెండ్ చేయను, యాక్చువల్లీ ఐఎమ్ ద ఆపోజిట్. అంత టూ మచ్ స్పెండ్ చేయను. చాలామంది నేను వేసుకున్న డ్రెస్లే వేసుకుంటూ ఉంటా ఫర్ మై రీల్స్. ఏందక్క బట్టలు లేవా, మేము పంపివా అంటారు. పంపి చాలా పూర్ అని చెప్తా. వాళ్ళు కూడా కావాలని అన్నోళ్ళు పంపించచ్చుగా. అదే కదా వెటకారం. అవును. మా మమ్మీ ఏదో సేమ్ శారీ వేసుకుంది 2-3 వీడియోల్లో. ఆంటీకి శారీస్ ఎక్కువ లేవు అనుకుంటక్క అంట. వీళ్ళు పెద్ద పంపించే రకంలాగా. అదే ఎలా పడితే అలా పెట్టేస్తారు కమెంట్స్, వాళ్ళ ఇష్టం. అవును, కామెంటేగా మనది ఏం పోయింది. కమెంట్కి ఒక్కొక్క దానికి ₹1 పోతుందంటే ఎవడు పెట్టు, ఛాన్సే లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మూవీకి సంబంధించిన వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వచ్చు, అలాగే మార్కెటింగ్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇస్ ఇట్ రైట్? ఎనీ పర్టికులర్ మీ మేనేజర్ నెంబర్ ఏదైనా ఉందా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలాగా? ఒకసారి మననం చేసుకోండి, అలా మననం చేసుకోండి, నేను నన్ను ప్రత్యక్షం అంతే అంతే కాంటాక్ట్ అయిపోవచ్చు. అది సంగతి. అంటే ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే నేను ఇవ్వనివ్వను కదా, ఇవ్వరు కదా, ఫార్మల్ గా ఏది ఉండకూడదు. అదే అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు ఫార్మల్ క్వశ్చన్స్ ఒక 3 అడగండి, 3 క్వశ్చన్స్ అడగండి. అడగనా? ఫార్మల్ క్వశ్చన్స్ అడిగా, మీరు దాన్ని కూడా కామెడీ చేశారు అందుకేనా. సరే ఇప్పుడు నంబర్ అన్నారు, అదే కాంటాక్ట్ అన్నారు కదా, అక్కడితో స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత చాలా ఫార్మల్గానే అడుగుతున్నాను. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమండి మాకు ఇలా మార్కెటింగ్ ఇది ఉందండి, ఒక యాడ్ ఏజెన్సీ, మేము మేడంకి ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటున్నాను, ఎవరన్నా కాల్ చేస్తే నేను ఎవరి నెంబర్ ఇవ్వాలి? వాళ్ళ నెంబర్ ఇవ్వండి. ఎవరి నెంబరు? వాళ్ళ నెంబరే. నెక్స్ట్ క్వశ్చన్ అంతేనా, అయిపోయింది ఆన్సర్. అయితే వాళ్ళ నెంబర్ తీసుకుని నెంబర్ ఇచ్చేయండి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఒక అమ్మాయికి అనుకుంటారు పెళ్ళైతే సెటిల్ అయిపోతుందని అనుకుంటారు, లేదా ఉద్యోగం వచ్చినా సెటిల్ అయిందని అనుకోరు పేరెంట్స్. సో ఇలా ఆలోచించే వాళ్ళకి మీరు ఏమంటారు? పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ అమ్మాయి? అంతే ఇంపార్టెంట్. దుర్మార్గురాల, అంత ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్ ప్లీజ్ 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 అడగరా. సో అయితే మీకు తోడుతో అసలు పని లేదంటారు అసలు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అంతేనా? అంతే. మీరు అసలు మీరు చూస్తే అసలు మీరు ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు అసలు. అంజలి గారిలో దమ్ము ధైర్యం అది ఇది ఉంటే అడగండి నన్ను.
ఆల్రెడీ నేను అడిగిన ప్రతి క్వశ్చన్ సీరియస్గానే అడిగా, మీరు చాలా చక్కగా ఇలా 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 తీసుకొచ్చారు. చెప్పకపోతే చూడండి కమాన్. ఇప్పుడు ప్రస్తుతం న్యూ ఇయర్లో మీరు పైప్లైన్ ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? రిలీజ్కి రెడీగా ఉన్న మూవీస్ గురించి. అదే చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఒక 20-30 మూవీస్ దాకా పైప్ లైన్లో ఉన్నాయి అని అందాం అనుకున్నా. ఇగో ఇదే సీరియస్గా అడగండి అని. అని అందాం అనుకున్నా, ఓకే. కానీ వాళ్ళే నన్ను తీసుకోలేదు. అదే తీసుకుందాం అనుకున్నారు, యాక్షన్ చేయమన్నారు, నేను ఓవర్ యాక్షన్ చేశా. తర్వాత వాళ్ళు కూడా వెల్కమ్ టు అమెరికా అని పంపించారు. వెల్కమ్ టు అమెరికా అని పంపించారా? అక్కడికి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ నేనండి అని చేసుకుంటున్నది. ఇప్పుడు ఇంతకీ మీ యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది రైట్? నేను పెద్దగా యాక్టివ్గా లేను యూట్యూబ్లో, ఎందుకంటే ఇన్స్టాలోనే బాగా బిజీగా ఉంటున్నా. ఇన్స్టా 24 hours నా థాట్స్తో అసలు మామూలుగా ఉండదు, బేభత్సంగా. అసలు ఒక వీడియో చేయాలంటే ఒక 24 hours ప్లానింగ్ చేయాలి అని అనుకుంటున్నారా, అప్పటికప్పుడు చేస్తా నిజంగా, ప్రామిస్. అప్పటికప్పుడు నాకు తెలియదండి, అంటే పిచ్చి పిచ్చి మాటలకు కూడా బాగా చూస్తానని నాకు ఇప్పుడే తెలిసింది. చక్కగా నెల మీద కూర్చుని టీ షర్టు ప్యాంటు వేసుకుని అక్కడ కూడా మీరు వీడియోలు చేశారు అంత బాగా ఇలా పెట్టి. అవును, మన నెక్స్ట్ మంచి రెస్టారెంట్ తీసుకెళ్తా, అటు భోజనం చేస్తూ నెక్స్ట్ టైము బాగా తింటూ చేద్దాం.